Hi to all, welcome to IIT Foundation classes with Revati. నేను లాస్ట్ క్లాస్లో వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను జామెట్రీ టాపిక్లో. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇదే చాప్టర్లో షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ చూద్దాము. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ట్రాన్స్ఫర్స్ క్వశ్చన్ ఇచ్చాడు. ట్రాన్స్ఫర్స్ క్వశ్చన్ మనకి ఇది సాల్వ్ చేయాలంటే మనకు ఫస్ట్ అసలు ఈ ట్రాన్స్ఫర్స్ అనే టాపిక్ ఒకసారి మీరు లాస్ట్ క్లాసెస్లో ఉంది చూడండి, జామెట్రీ చాప్టర్లోనే. మీకు ఇది క్లియర్గా అర్థమైందంటేనే ఈ టాపిక్ మీకు ఈ ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు. సో ప్లీజ్ ఫాలో దట్ వీడియో. ఇందులో మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సినవి దీంట్లో ఫస్ట్ మనము ఇక్కడ ఏదైనా కరెస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయన్నమాట. దీంట్లో ప్రాపర్టీస్లో వన్ ఆఫ్ ది ప్రాపర్టీ అంటే ఇక్కడ ఏ అనేది ఎంత ఉంటుందో యాంగిల్, నెక్స్ట్ ఈ కూడా అంతే ఉంటుందన్నమాట. ఈ ప్రాబ్లంకి ఏమంటున్నాడంటే ఇక్కడ ఎల్ అండ్ ఎం రెండు ప్యారలల్ లైన్స్ అంట, అండ్ ఇక్కడ ఎన్ ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్, ఎన్ అనేది ట్రాన్స్వర్సల్ లైన్. ఇక్కడ మనకి ఏ ఒక్కటి ఇచ్చాడు, 30 degrees ఇచ్చాడు. సో దాన్ని బట్టి మనం ఇక్కడ ఈ క్వశ్చన్లో ఉన్న 4 బిట్స్ మొత్తం సాల్వ్ చేయాలి. ఫస్ట్ మనం దీనికి ఏం చేద్దామంటే ఫస్ట్ అసలు ఈ యాంగిల్స్ అన్నీ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇవన్నీ ఇక్కడ ABCD 8 యాంగిల్స్ ఉన్నాయి కదా, EFGH ఇవన్నీ మనకు ట్రాన్స్ఫర్స్ ప్రాపర్టీ ప్రకారం మనకు ఈజీగానే వచ్చేస్తాయి. యాంగిల్స్ కనుక్కోవడం ఈజీనే. ఫస్ట్ ఇవన్నీ యాంగిల్స్ కనుక్కొని నెక్స్ట్ ఇందులో ఇక్కడ ఉన్నాయి కదా బిట్స్, దీంట్లో సాల్వ్ చేద్దాము. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనకి A = 30 ఇచ్చాడు. సో మనకి ట్రాన్స్ఫర్స్లో కరెస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. సో ఆ రూల్ ప్రకారము A = 30 కాబట్టి A అంటే ఇక్కడ సేమ్ అదే ప్లేస్లో ఈ పాయింట్ దగ్గర ఉండేది కూడా సేమ్ ఉంటుందని అన్నమాట. కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఇక్కడ A 30 కాబట్టి ఈ కూడా 30 అవుతుంది. సో మనకి ఏమేమి వచ్చాయి ఇప్పుడు, A = 30 తెలుసు. సో కరెస్పాండింగ్ యాంగిల్స్ రూల్స్ ప్రకారం E = 30 degrees వచ్చింది. నెక్స్ట్ మనకి ఇక్కడ నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఆల్టర్నేటివ్ ఇంటీరియర్స్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఇప్పుడు మనకి దీంట్లో ఇంటీరియర్స్ యాంగిల్స్ ఏంటివి CDEF కదా. సో ఆల్టర్నేటివ్ అంటే CE నెక్స్ట్ DF ఈ రెండు ఈక్వల్ అవుతాయి. CE అనేవి ఈక్వల్ అవుతాయి, నెక్స్ట్ DF అనేవి కూడా ఈక్వల్ అవుతాయి. అంటే C = E. సో కాబట్టి మనకి E = 30 degrees ఆల్రెడీ తెలుసు. సో C = కూడా 30 degrees అవుతుందన్నమాట దీని ప్రకారం. నెక్స్ట్ F = D అవుతుందంట. F = D అంటే మనకి ఇంకా FD ఇవి ఇంకా తెలియదు కాబట్టి మనం ఇది సాల్వ్ చేద్దాము. నెక్స్ట్ రూల్ ఏంటంటే మనకి ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ ఆర్ సప్లిమెంటరీ. అంటే ఇప్పుడు ఎక్స్టీరియర్స్ యాంగిల్స్ ఏమేమి ఉన్నాయి, BG సేమ్ సైడ్ అంటే ఈ సైడ్లో BG ఉన్నాయి, ఈ సైడ్లో AH ఉన్నాయి. అయితే మనం రైట్ సైడ్లో తీసుకుందాం. ఫస్ట్ AH, ఇక్కడ A అనేది ఎక్స్టీరియర్, నెక్స్ట్ H సేమ్ సైడ్ ఉన్నవి రెండు మనకి సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయంట. ఆ రూల్ ప్రకారం A + H = సప్లిమెంటరీ అంటే ఏంటి, మనకు సమ్ 180 కదా. సో మనకి ఇక్కడ A = తెలుసు నాకు 30 degrees ప్లస్ H = 180. సో H = ఏమవుతుంది అప్పుడు 180 - 30 150 degrees అవుతుంది. నాకు ఇక్కడ H = 150 అనేది తెలిసింది. సో మనకి ఇక్కడ దీనికి కరెస్పాండింగ్ యాంగిల్ ఏముంది మనకి Hకి, D కదా. సో D = కూడా 150 అవుతుంది. సో మనకి D = కూడా తెలిసింది. D = 150 అయినప్పుడు మనకి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్స్ యాంగిల్స్ ఈక్వల్ కదా. సో DEF ఈక్వల్ అని చెప్పాను కదా నేను. సో దాని నుంచి మనకి F = 180 degrees వస్తుంది. సో ఇక్కడ F = కూడా 150 degrees అవుతుందన్నమాట. నెక్స్ట్ మనకి ఇంకా ఏం తెలియాలి, మనకి ఇక్కడ B అనేది ఎంతనో తెలియాలి. నెక్స్ట్ మనకి G అనేది తెలియాలి. ఇక్కడ Bకి Dకి కూడా మనకి ఇవి వర్టికల్గా ఆపోజిట్గా ఉన్నవి కూడా ఈక్వల్ అవుతాయి. ఈ రూల్ ప్రకారం B = D అవుతుంది, F = H అవుతుంది. వర్టికల్ ఆపోజిట్ రూల్ ప్రకారం మనకి B = D అవుతుంది. సో B = D = 150 degrees అన్నమాట. సో మనకి B కూడా 150 degrees వచ్చింది. చూడండి B 150 degrees. B 150 degrees అంటే చూడండి ఇక్కడ మళ్ళీ EG కూడా ఇవి కూడా వర్టికల్ ఆపోజిట్ కాబట్టి E = G అవుతుంది. E = G కాబట్టి 30 degrees. E = ఆల్రెడీ మనకు 30 degrees వచ్చింది. సో 30 degrees అన్నమాట. ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి అన్ని యాంగిల్స్ తెలిసాయి. C తెలిసింది మనకి, C = E కాబట్టి ఇక్కడ
సి ఈక్వల్ టు ఈ, ఇక్కడ ఈ కాబట్టి ఈ సి 30 degrees వచ్చింది. సో చూడండి ఇక్కడ మనకి అన్ని యాంగిల్స్ తెలిసాయి ఇందులో. ఇప్పుడు దీని నుంచి మనము ఇక్కడ ఇచ్చిన బిట్స్ అన్ని సాల్వ్ చేయి. ఇక్కడ ఏం చేశానంటే మనకి మీరు ఒక్కసారి ట్రాన్స్ఫర్స్ టాపిక్ నేను చెప్పాను, అందులో ఈ స్ట్రక్చర్కి అసలు ఏమేం కండిషన్స్ ఉంటాయి, ప్రాపర్టీస్ ఏంటి అనేది నేను చెప్పాను. ఒకసారి ఆ టాపిక్ చూడండి, మీకు ఇవన్నీ అర్థమవుతాయి నేను చెప్పింది. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నంటే ఫస్ట్ ఫైండ్ ద మెజర్ ఆఫ్ ఈ అన్నాడు. మెజర్ ఆఫ్ ఈ అంటే మనకి ఈ ఎంత వచ్చింది 30 degrees. సో దీని ఆన్సర్ 30 అవుతుంది. ఫైండ్ ద మెజర్ ఆఫ్ ఎఫ్ ప్లస్ డి అన్నాడు. మనకి ఎఫ్ ఎంత వచ్చింది, ఎఫ్ ప్లస్ డి అంటే ఎఫ్ ఈక్వల్ టు 150 వచ్చింది. నెక్స్ట్ డి ఈక్వల్ టు 150. సో 300 degrees వచ్చింది మనకి. నెక్స్ట్ ఫైండ్ ద మెజర్ ఆఫ్ హెచ్ మైనస్ సి అన్నాడు. హెచ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి సాల్వ్ చేస్తే 150. సి ఎంత వచ్చింది 30. సో హెచ్ మైనస్ సి అంటే 120 degrees. నెక్స్ట్ ఇక్కడ బి మైనస్ జీ ప్లస్ ఎఫ్ అన్నాడు. బి ఎంత వచ్చింది మనకి, బి 150 వచ్చింది. మైనస్ జీ అంటే జీ ఎంత 30 ప్లస్ ఎఫ్ అన్నాడు 150. సో చేసినప్పుడు ఏమవుతుంది మనకి 300, 150 ప్లస్ 150 300 మైనస్ 30 270 degrees వచ్చింది. ఏం లేదండి, నేను ఫస్ట్ ఇక్కడ ట్రాన్స్ఫర్స్ అనే టాపిక్ నుంచి ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్స్ అనేది ఇచ్చాడు కాబట్టి దాని నుంచి ఫస్ట్ మనకు ఒక్క యాంగిల్ ఇచ్చాడు, ఒక్క యాంగిల్ నుంచి ఇవన్నీ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేసాము. దాంట్లో నుంచి మనకి ఇచ్చిన బిట్స్ అన్ని సాల్వ్ చేశాను అంతే. ప్యారలల్ లైన్స్ పి అండ్ క్యూ, ఫైండ్ ద యాంగిల్స్ ఆఫ్ 4x మైనస్ 15. ఇక్కడ మనకి ఫిగర్ ఇచ్చిన ఫిగర్ ఇలా ఉంది. ఇది కూడా ట్రాన్స్ఫర్స్ కాన్సెప్టే. సో మనకి ట్రాన్స్ఫర్స్ కాన్సెప్ట్లో ఏంటంటే ఇంటీరియర్స్ యాంగిల్స్ ఆన్ సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ ఆర్ సప్లిమెంటరీ. ఈ కండిషన్ ప్రకారము మనకి ఈ రెండు ఇప్పుడు ఇక్కడ మనకు యాక్చువల్గా ట్రాన్స్ఫర్స్లో ఇక్కడ 4 ఫామ్ అవుతాయి కదా, 4 యాంగిల్స్, ఇక్కడ 4. కానీ మనకు ఒక రూల్ ప్రకారం ఏంటంటే ఇంటీరియర్స్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్. ఇప్పుడు మనకి ఇవి ఇంటీరియర్ యాంగిల్స్ కదా, సో ఇంటీరియర్ ఇవి లోపలికి ఉన్నాయి కాబట్టి ఇంటీరియర్. ఒకవేళ ఇలా తీసుకున్నాం అనుకో ఇవి ఎక్స్టీరియర్ అవుతాయి. కానీ మనకు ఒక కండిషన్ ప్రకారం ఏంటంటే ఇంటీరియర్స్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఈ ట్రాన్స్ఫర్స్కి సేమ్ సైడ్లో ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ అనేది దీన్ని సప్లిమెంటరీగా ఉంటాయి. సప్లిమెంటరీగా ఉన్నప్పుడు మనకి రూల్ ఏంటి, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 180 degrees. సో దాని ప్రకారం ఈ రెండు యాంగిల్స్ సమ్ అనేది 180 degrees అవుతుందన్నమాట. 4x మైనస్ 15 ప్లస్ 3x మైనస్ 15 ఈక్వల్ టు 180 degrees. సో 4x ప్లస్ 3x అంటే మనకి ఎంత 7x, మైనస్ 15 అంటే 30 ఈక్వల్ టు 180. 7x ఈక్వల్ టు 210. ఇప్పుడు ఈ 30 ఇటు వచ్చేస్తే ప్లస్ అవుతుంది కాబట్టి 210. ఎక్స్ ఈక్వల్ టు 210 బై 7, 7 3 జా 0, 30 degrees వచ్చింది మనకి. ఎక్స్ ఈక్వల్ టు మనకి ఏమంటున్నాడు, ఈ రెండు యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో జస్ట్ మనం ఇక్కడ ఎక్స్ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి అంతే. 4 × 30 మైనస్ 15, 120 మైనస్ 15, 105 degrees అవుతుంది ఫస్ట్ దాని ఆన్సర్. నెక్స్ట్ 3x మైనస్ 15 degrees సాల్వ్ చేద్దాం. ఇదేమవుతుంది 3 × 30 మైనస్ 15, 90 మైనస్ 15 ఎంత అవుతుంది మనకి 75 degrees. ఇక్కడ ఏం లేదండి, మనకి కండిషన్ తెలుసు, మనకి ఇంటీరియర్ యాంగిల్స్ సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ ఆర్ సప్లిమెంటరీ అని. దాని ప్రకారం ఇక్కడ ఈ రెండు యాంగిల్స్ సమ్ 180 అవుతుంది. దాని నుంచి ఎక్స్ వాల్యూ వచ్చింది. వచ్చిన ఎక్స్ వాల్యూని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం యాంగిల్స్లో, అప్పుడు వాల్యూస్ వచ్చాయి అంతే. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. ఈ ప్రాబ్లంలో ఏంటంటే నేను ట్రయాంగిల్ ఏబీసీ, ఒక ట్రయాంగిల్ తీసుకున్నాడు. ట్రయాంగిల్ ఏబీసీ అంట. అయితే ఈ ఏబీసీలో యాంగిల్ ఏ ఇచ్చాడు మనకి. యాంగిల్ ఏ 70 degrees అని క్వశ్చన్లో ఇచ్చాడు. అండ్ ఏబీ ఈక్వల్ టు ఏసీ, ఏబీ ఏసీ రెండు ఈక్వల్ అంట. సో మనం ఇక్కడ ఈక్వల్ అని పెట్టుకుందాము. నెక్స్ట్ ఫైండ్ ద మెజర్స్ ఆఫ్ ఈ యాంగిల్ బి, యాంగిల్ సి, ఈ రెండుటిని మెజర్ చేయాలంటున్నాడు. ఈ రెండు ఎంత అని అడుగుతున్నాడు. ఇది కూడా చాలా సింపుల్, ఈజీ. ఎలానో చెప్తాను చూడండి. మనకి ఈ ట్రయాంగిల్లో రెండు సైడ్స్ ఈక్వల్ అని ఇచ్చాడు. సో ఇప్పుడు ఇది ఈక్వల్ ఉంది అంటే, ఈ రెండు ఈక్వల్ అంటే దీనికి ఆపోజిట్గా ఉన్న యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి కదా. మనకి ఇది కూడా ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో ఉంటుంది. మీరు చూడండి, ఏవైనా రెండు సైడ్స్ కానీ రెండు యాంగిల్స్ కానీ ఈక్వల్గా ఉన్నట్లయితే
వాటికి ఎదురుగా ఉండే సైడ్స్ అండ్ యాంగిల్స్ రెండు ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ మనకి సైడ్స్ ఇచ్చాడు కాబట్టి వాటికి ఎదురుగా ఉండే యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ఈ రెండు యాంగిల్స్ సేమ్ ఉంటాయి, రెండు సేమ్ అయితే. సో ఇక్కడ సపోజ్ ఎక్స్ అనుకున్నాం అనుకోండి, రెండు కూడా ఎక్స్ అనే ఉంటుంది. సో ఇక్కడ మనకి ట్రయాంగిల్లో మనకి సమ్ ఏమవుతుంది, యాంగిల్స్ సమ్ ఆఫ్ యాంగిల్స్ ఈక్వల్ టు 180 degrees కదా. సో దాని ప్రకారము ఫస్ట్ మనకు ఒక యాంగిల్ తెలుసు 70 degrees ప్లస్ ఇంకొక యాంగిల్ ఎక్స్ ఈక్వల్ టు 180. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో ఇక్కడ 2x ఈక్వల్ టు 180 మైనస్ 70 తీసుకొచ్చాను నేను. 2x ఈక్వల్ టు ఎంత అయింది, 110. అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది 55 degrees బై 2 కదా, 55 degrees వచ్చింది. సో x ఈక్వల్ 55 అంటే మనకి యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ C ఈక్వల్ టు 55 degrees. రెండు 55 degrees ఉన్నాయన్నమాట, రెండు ఈక్వల్ కాబట్టి అదే ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ద ఫిగర్ PS అండ్ QT ఆర్ టూ స్ట్రైట్ లైన్స్ ఇంటర్సెక్టింగ్ ఎట్ పాయింట్ R. నెక్స్ట్ PR ఈక్వల్ టు RQ. ఇక్కడ మనకు ఒక ఫిగర్, ఈ ఫిగర్లో PS అండ్ QT అనేవి రెండు స్ట్రైట్ లైన్స్ అంట. ఈ రెండు ఒక R అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయని చెప్తున్నాడు. ఇక్కడ మనకి PR అండ్ RQ రెండు సేమ్ అంటారు, రెండిటి లెంత్ సేమ్ అని ఇచ్చాడు. ఇఫ్ PRQ ఈక్వల్ టు 98, PRQ యాంగిల్ PRQ అన్నాడు. సో ఇలా తీసుకోవాలి మనం, PRQ అంటే ఇది యాంగిల్, అంటే Pకు Qకు మధ్యలో R అని అర్థం, R యాంగిల్ అని అర్థం ఇక్కడ. PRQ అంటే PRQ అన్నాడు కాబట్టి ఇక్కడ యాంగిల్ R ఎంత ఇచ్చాడు మనకు, 98 degrees ఇచ్చాడు. సో మనకి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి దాని ప్రకారం ఇది 98 కాబట్టి ఇక్కడ కూడా 98 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి TSR కూడా ఇచ్చాడు. TSR అంటే Tకి Rకి మధ్యలో ఉండే యాంగిల్ అన్నమాట. Tకి Rకి మధ్యలో ఉండే యాంగిల్ ఏంటి, S ఇదే కదా. సో దీనికి 40 degrees అని ఇచ్చాడు మనకి. ఇది 40 degrees అని ఇచ్చినప్పుడు మనకి ఏమేమి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, యాంగిల్ T అంటే ఇది, ఈ యాంగిల్ని, ఇంకా యాంగిల్ Q అంటే ఇది, ఈ రెండింటిని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మనకి ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ కావాల్సింది ఏంటి, మనకి ఈ యాంగిల్ కావాలి. దీన్ని ఎలా చేద్దాం, ఫస్ట్ ఇది మనకి ఎలా కనిపిస్తుంది, ఇప్పుడు ఇలా చూసినప్పుడు మనకి ఇది ఒక ట్రయాంగిల్ లా కనిపిస్తుంది కదా. ట్రయాంగిల్ TSR చూడండి, ట్రయాంగిల్ TSRలో మనకి అన్ని యాంగిల్స్ సమ్ చేసినప్పుడు ఎంత యాంగిల్, సమ్ ఆఫ్ ద యాంగిల్స్ 180 ఉండాలి. సో ఇక్కడ ఫస్ట్ ఎన్ని యాంగిల్స్ వచ్చాయి మనకు, 98, 40, ఇంకొక యాంగిల్ తెలియాలి. సో 98 ప్లస్ 40, ఈ యాంగిల్ T కావాలి కాబట్టి ఇక్కడ ఈక్వల్ టు 180 అని రాసుకుంటున్నాను. మనకు దీని నుంచి యాంగిల్ T చేయడం ఈజీనే కదా. సో 180 మైనస్ 98 ప్లస్ 40 అంటే ఎంత, 138. 180 మైనస్ 138 అంటే 42 degrees. సో మనకు యాంగిల్ T వచ్చేసింది దీని నుంచి. నెక్స్ట్ మనం ఇది కూడా ఒక ట్రయాంగిల్ లాగా ఉంది, కింది పార్ట్ చూడండి, PQR అనేది కూడా. దాని నుంచి కూడా మనం ఏమని రాయొచ్చు, ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ రెండు ఈక్వల్ అని చెప్తున్నాడు మనకి. ఈ రెండు ఇంతకుముందు ప్రాబ్లంలో చేసాం కదా, అలానే ఈ రెండు సైడ్స్ ఈక్వల్ అంటే దీనికి ఎదురుగా ఉండేది ఈక్వల్, ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ఈ రెండు వీటికి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. సపోజ్ నేను ఇక్కడ ఎక్స్ అనుకుంటున్నాను, ఎక్స్ అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 98 ఈక్వల్ టు 180. నాకు కావాల్సింది ఏంటి, మనకి ఎక్స్ అంటే ఇక్కడ యాంగిల్ P యాంగిల్ Q, మనకు ఆన్సర్, మన క్వశ్చన్ అడిగింది Q. సో కాబట్టి ఎక్స్ తెలిస్తే అదే ఆన్సర్ అవుతుంది. సో 2x ఈక్వల్ టు 180 మైనస్ 98. 98 అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇది 82 అవుతుంది. సో x ఈక్వల్ టు ఏమవుతుంది, 82/2, 41 degrees. సో మనకి యాంగిల్ Q ఎంత వచ్చింది, x అంటే యాంగిల్ Qనే కదా, యాంగిల్ Q ఈక్వల్ టు 41 degrees. సో ఆన్సర్ ఇక్కడ యాంగిల్ Qది 41 degrees అన్నమాట. సెంటీమీటర్స్. ద సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ 132, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఇట్స్ డయామీటర్. మనకి ఏమంటున్నాడంటే సర్కంఫరెన్స్ ఇచ్చాడు మనకి. సర్కంఫరెన్స్ ఈక్వల్ టు ఎంత, 132. ఒక సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఇచ్చాడు మనకి. మనం ఏమంటున్నాం, D కనుక్కోమంటున్నాడు. D అంటే ఏంటి, ఇదే కదా డయామీటర్, ఇది Dనే కదా మొత్తం. సో మనకి సర్కంఫరెన్స్ ఫార్ములా ఏంటి, π × D, లేదంటే మనం 2πr అని కూడా రాయొచ్చు. నేను ఇక్కడ మనకి డయామీటర్ అని అడుగుతున్నాడు కాబట్టి πd తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఒకవేళ మనకి రేడియస్ అని అడిగినప్పుడు ఇది తీసుకుందాము. ఇక్కడ నాకు Dనే కావాలి కాబట్టి πd ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 132.
సో మనకు కావాల్సింది డి మనకు పై అంటే ఏమని రాసుకుంటాం మనము 132/π. మనం పై వాల్యూ ఇక్కడ 22/7 తీసుకుందాము. సో 132 ఇంటూ 1/π అంటే ఏమవుతుంది, ఇది రివర్స్ అవుతుంది, న్యూమరేటర్ 7/22 అవుతుంది. సో 22 1 జా 22, 6 జా 132, సో 6 7 జా 42. సో 42 సెంటీమీటర్స్ వచ్చింది నాకు డి ఈక్వల్ టు. నెక్స్ట్ ఇక్కడ డ్రా ద లైన్ ఆఫ్ సిమెట్రీ ఫర్ ద ఫాలోయింగ్ అన్నాడు. లైన్ ఆఫ్ సిమెట్రీ అంటే ఏంటంటే మనం ఒక లైన్ ఆఫ్ సిమెట్రీ డ్రా చేసినప్పుడు ఆ ఫిగర్లో అది సేమ్ పార్ట్స్గా డివైడ్ అవ్వాలి. అంటే మనం వాటిని కలిపినామనుకోండి, ఒకవేళ కోయిన్సైడ్ అవ్వాలి ఆ రెండు, అలాంటి వాటికే మనం లైన్ ఆఫ్ సిమెట్రీ డ్రా చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ లైన్ ఆఫ్ సిమెట్రీ దీనికి ఏమవుతుంది, ఫస్ట్ వన్కి చూడండి ఏ బిట్కి ఇక్కడ ఈ షేప్కి నేను సపోజ్ హారిజాంటల్గా తీసుకున్నాను అనుకోండి, ఈక్వల్ ఉన్నాయి అవి. ఇప్పుడు వీటిని ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఈక్వల్ కోయిన్సైడ్ అవ్వట్లేదు, సో ఇది కాదు. సో ఇది ఇలా అవుతుంది, వర్టికల్ది మాత్రమే అవుతుంది. ఇది లైన్ ఆఫ్ సిమెట్రీ అవుతుంది అన్నమాట. దీన్ని చూడండి, ఇప్పుడు నేను ఇలా తీసుకున్నాను, ఈక్వల్గా ఉండాలి. మనం మధ్యలో లైన్ డ్రా చేసినప్పుడు రెండు పార్ట్స్ మనకు సేమ్ కనిపించాలి. ఇది చూడండి, ఇలా పెట్టినప్పుడు ఈ రెండు సేమ్ కనిపిస్తున్నాయి. సో దీనికి లైన్ ఆఫ్ సిమెట్రీ అనేది ఇలా వర్టికల్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫిగర్లో చూద్దాము, ఇలా పెడదాము. ఇప్పుడు సపోజ్ స్ట్రైట్గా పెట్టాను, దీంట్లో మనకు సేమ్ ఉన్నాయా, టూ సైడ్స్ లేవు. ఒకవేళ ఇలా పెడితే చూడండి రెండు సైడ్స్ ఈక్వల్గా కనిపిస్తున్నాయి మనకి, ఇలా హారిజాంటల్గా లైన్ డ్రా చేస్తే. సో ఇదే అవుతుంది దీనికి లైన్ ఆఫ్ సిమెట్రీ అనేది. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫిగర్లో చూడండి, దీనికి ఫస్ట్ ఇలా పెడదాము హారిజాంటల్గా. రెండు సైడ్లో ఈక్వల్ పార్ట్ ఉందా, మనకి లేదు. చూడండి ఈక్వల్గా రావట్లేదు, ఇక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది. సో ఇలా పెడదాము, వర్టికల్గా పెడితే ఈక్వల్ అవుతుంది. చూడండి ఇటు సైడ్ చూసినా సేమ్ షేప్ కనిపిస్తుంది, ఇటు సైడ్ చూసినా సేమ్ కనిపిస్తుంది, మిర్రర్ ఇమేజ్ లాగా కనిపించాలన్నమాట. సో ఇది దీనికి వర్టికల్గా ఉంటుంది లైన్ ఆఫ్ సిమెట్రీ. నెక్స్ట్ ఇక్కడ ఇది చూడండి, ఇప్పుడు దీన్ని ఇలా పెట్టామనుకోండి, చూడండి సేమ్ కనిపిస్తుంది, ఇటు లెఫ్ట్ అండ్ రైట్. నెక్స్ట్ ఇలా పెడితే ఇలా చూడండి, ఇలా పెట్టినా కూడా మనకి సేమ్ కనిపిస్తుంది టాప్ అండ్ బాటమ్. సో దీనికి 2 లైన్ ఆఫ్ సిమెట్రీస్ వస్తాయి. ఉన్నాయి ఒక రెండు, ఇవి చూద్దాము. ఇందులో ఏంటంటే ఇన్ ద ఫిగర్ పిఏ క్యూబీ, పిఏ అండ్ క్యూబీ అని క్యూబీ అనే రెండు లైన్ సిగ్మెంట్స్ అంట, ఇవి ప్యారలల్గా ఉన్నాయంట. అయితే ఇఫ్ ఏటీ అండ్ బిఎస్ ఇంటర్సెక్ట్ సి, ఏటీ అండ్ బిఎస్ అనేవి రెండంట ఒక ఎస్సి అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయంట. సో ఫైండ్ ద మెజర్ ఆఫ్ టీసీఎస్ అంటే ఇది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇది ఎంత మధ్యలో యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. సో మనం దీనికోసం ఏం చేద్దామంటే ఫస్ట్ అసలు ఇది ప్యారలల్ లైన్స్ మనకి ఇచ్చింది. ప్యారలల్ లైన్స్కి మనకి ఒక ప్రాపర్టీ ఉంటుంది, ప్యారలల్ లైన్స్ టాపిక్లో చెప్పాను చూడండి. మనము ఏవైనా రెండు ప్యారలల్ లైన్స్కి వాటి మధ్యలో ఏదైనా ప్యారలల్ లైన్ గీసినా కూడా అవి అప్పుడు ఆ 3 ప్యారలల్ లైన్స్ లాగానే ఉంటాయి. సో నేను ఇక్కడ ఇంటర్సెక్ట్ అయ్యే ఈ లైన్ దగ్గర ఇంకొక డ్రా చేస్తున్నాను. సపోజ్ ఇది పీక్యూ ఇది సపోజు ఆర్ఎస్ అని అనుకుందాము. ఈ ఆర్ఎస్ అనే ఒక లైన్ని డ్రా చేశాను. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఈ 3 ప్యారలల్గా ఉంటాయన్నమాట. అయితే మనకి ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు ఇది తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మధ్యలో లైన్ గీసాను కదా. ఇప్పుడు ఈ రెండు మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఇలా పెడుతున్నాను. ఇప్పుడు ఈ రెండు అబ్జర్వ్ చేయండి, మనకి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ లాగా ఉన్నాయి కదా. సో ఈ రెండు ఈక్వల్ అవుతాయన్నమాట. మనకి ఇది ట్రాన్స్ఫర్స్ అనే టాపిక్లో చెప్పాను కదా, అలానే ఈ యాంగిల్ రెండు ఈక్వల్గా ఉంటాయన్నమాట, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. సో ఇది 40 కాబట్టి ఇది కూడా 40 అవుతుంది. నెక్స్ట్ సేమ్ లైక్ దట్ అలానే ఇటు సైడ్ కూడా చూడండి, ఈ రెండు కూడా సేమ్ అవుతాయి, ఈ రెండు యాంగిల్స్ కూడా. సో ఇది కూడా 50, ఇక్కడ 50 కాబట్టి ఇది కూడా 50 అవుతుంది అన్నమాట. సో మనకి అప్పుడు ఈ టోటల్ ఈ యాంగిల్ ఏమవుతుంది, ఏసీబీ, దీని నుంచి మనకి ఇదేంటి ఫస్ట్ వన్, ఈ యాంగిల్ ఏంటి మనకి 40 వచ్చింది, ఈ యాంగిల్ 50 వచ్చింది. సో మనకి ఇప్పుడు టోటల్ యాంగిల్ కావాలనుకోండి ఏమవుతుంది, అది యాంగిల్ ఏసీబీ ఈక్వల్ టు ఏమవుతుంది 40 + 15 కదా. సో 40 + 50 = 90. సో మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి, ఇప్పుడు ఇది మొత్తం తెలిసింది. చూడండి ఇక్కడ మళ్ళీ డ్రా చేస్తున్నాను ఈ మధ్యలోది నేను. అయితే మనకి ఇది తెలుసు. సో ఈ రెండు యాడ్ చేస్తే మొత్తం ఈ యాంగిల్ అవుతుంది కదా. సో వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్, దాని ప్రకారం మనకి ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. సో ఇది 90 ఉందంటే ఇది కూడా 90 ఉంటుందన్నమాట. సో అప్పుడు మనకి యాంగిల్ టీసీఎస్ కూడా 90 డిగ్రీస్ అవుతుంది.
సో ఆన్సర్ వచ్చేసి దీనికి 90 డిగ్రీస్ ఉంది. ఈ ప్రాబ్లంలో ఏంటంటే ఇన్ ద ఫిగర్ ఏబిడి అని మనకు ఒక క్వాడ్రిలాటరల్ ఇచ్చాడు. ఇందులో మనకి ఏబిడి బీసీడి అని ఈ రెండు ట్రయాంగిల్స్ అన్నమాట. ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్. ఎందుకంటే ఇది మధ్యలో మనం బైసెక్టర్ డ్రా చేశారు కాబట్టి, బైసెక్టర్ అంటే ఏంటంటే ఇది ఈక్వల్గా ఉంటుంది, మధ్యలో యాంగిల్ ఈక్వల్గా దాన్ని కట్ చేస్తుందన్నమాట మధ్యలో యాంగిల్ని. అలాంటి వాటిని మనం బైసెక్టర్స్ అని అంటాము. ఇక్కడ బీడీ అనేది బైసెక్టర్ అంటే ఈక్వల్గా ఇప్పుడు కట్ చేస్తుంది కాబట్టి ఈ యాంగిల్స్ అనేవి రెండిటి ఈక్వల్గా ఉంటాయి. రెండు సైడ్స్లో ఈక్వల్ యాంగిల్స్ ఉంటాయి. సపోజ్ ఇక్కడ ఇది ఎక్స్ అనుకోండి, ఇది కూడా ఎక్సే ఉంటుంది. సపోజ్ ఇది వై అనుకుందాము, ఇది కూడా వైఏ ఉంటుంది. రెండు ఈక్వల్గా ఉంటాయి అన్నమాట యాంగిల్స్, ఇది బైసెక్టర్ కాబట్టి. అయితే మనకి ఏమంటున్నాడు, ఇఫ్ యాంగిల్ బీసీడి అంటే ఒక యాంగిల్ ఇచ్చాడు 40 డిగ్రీస్ ఈ యాంగిల్. ఇక్కడ ఏమంటున్నాడు, దెన్ ఫైండ్ ద మెజర్ ఆఫ్ బీఏడి, ఇది ఎంత అని అడుగుతున్నాడు మన క్వశ్చన్లో. ఇది చూడండి, మనం దీనికి ఎలా చేద్దామో చాలా ఈజీగా, చూడడానికి పెద్దగా ఉంది కానీ చాలా సింపుల్గా చెప్తాను చూడండి. బైసెక్టర్ అంటే ఏంటి, అంటే ఈక్వల్గా కట్ చేస్తుంది అన్నమాట. బైసెక్టర్ డివైడ్ చేస్తుంది, ఈక్వల్గా ఉంటాయి యాంగిల్స్ వీటి దగ్గర. సో ఇక్కడ ఇది ఎక్స్ ఉంటే ఇది సపోజ్ ఇక్కడ 10 ఉందనుకోండి, 10 డిగ్రీస్ అయితే ఇక్కడ కూడా 10 డిగ్రీసే. సపోజ్ ఇక్కడ 20 అనుకోండి, ఇక్కడ కూడా 20 అవుతుంది. అలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఇది ఒక ట్రయాంగిల్ అని చెప్పాడు కదా మనకి, సి ఇక్కడ ఇది సిబిడి అనేది ఒక ట్రయాంగిల్. దాని నుంచి మనకి ఏమవుతుంది, ట్రయాంగిల్లో సమ్ ఏమవుతుంది, యాంగిల్స్ 180 కదా. సో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు y ప్లస్ 40 ఈక్వల్ టు 180 డిగ్రీస్. మనం నెక్స్ట్ ఇది తీసుకుందాము, ఈ ట్రయాంగిల్ తీసుకుందాము. ఈ ట్రయాంగిల్ నుంచి ఏమవుతుంది, యాంగిల్ ఏబిడి. ఈ ట్రయాంగిల్లో కూడా వాటి సమ్ము 180 ఉండాలి కదా. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ మనకి ఇది తెలియదు యాంగిల్ ఏసీడి, దాన్నే కనుక్కోవాలి కాబట్టి నేను ఇక్కడ దాన్ని యాంగిల్ బిఏడి కానీ తీసుకుంటున్నాను, ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇక్కడ మనకి ఫస్ట్ ఈ ట్రయాంగిల్ నుంచి ఈ మూడిటి ఈక్వల్ టు 180 అని చెప్పాను కదా. దీని నుంచి మనం ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు రాయొచ్చు కదా. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఏమవుతుంది, 140 అవుతుంది. చూడండి, ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఈ పైన దాంట్లో నుంచి మనకి ఈ వాల్యూ వచ్చింది. సో దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాము. అప్పుడు ఏమవుతుంది, 140 ప్లస్ యాంగిల్ బిఏడి ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇప్పుడు మనకు యాంగిల్ బిఏడి ఏమవుతుంది, 180 మైనస్ 140 ఈక్వల్ టు 40 డిగ్రీస్. సో మనకి ఎంత ఆన్సర్ దీనిది, 40 డిగ్రీస్ అన్నమాట. అంతే, ఇక్కడితో మనకి జామెట్రీ అనే చాప్టర్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ప్రాబ్లమ్స్ ఇంకా థియరీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది కొంచెం టఫ్గానే ఉంటుంది పిల్లలకి, ఎందుకంటే ఇప్పటి వరకు అసలు ఇది అంత టచ్ ఉండదు వాళ్ళకి. సో మీరు అర్థం కాకపోతే మళ్ళీ వినండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.